హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. తొలి ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 3. తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గేస్తున్న హిమ దగ్గరకు వచ్చిన రామ్ జేబులో నుంచి రోజ్ ఫ్లవర్ తీసి హిమాని చేతికిచ్చి, ఐ లవ్ యూ హిమాని, నువ్వంటే నాకు ప్రాణం, నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. దాంతో హిమాని సిగ్గుపడిపోయి ఏం మాట్లాడకుండా తలదించుకొని అలాగే నిలబడిపోయింది. రామ్ తన చేత్తో హిమాని గడ్డం పట్టుకొని పైకెత్తి, ప్లీజ్ ఒక్కసారి నా వైపు చూసి నేనంటే నీకు ప్రేముందో లేదో చెప్పవా అని అడిగాడు. హిమాని మెల్లగా తన కళ్ళలోకి చూస్తూ, మీరంటే నాకు కూడా చాలా ఇష్టం అని చెప్పింది. అది విన్న రామ్ సంతోషంతో ఒక్కసారిగా హిమాని చెయ్యి ఊపేస్తూ, చాలా చాలా థ్యాంక్స్ హిమాని, నువ్వు ఒప్పుకుంటావో లేదనని చాలా కంగారు పడ్డాను అంటూ హిమాని ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని తన నుదుటి మీద మృదువుగా తన పెదవులతో తొలి సంతకం చేశాడు. శీతాకాలం ఇంకా వెళ్ళకపోవడం వల్ల, తెల్లవారుజామున మంచు అధికంగా ఉండడం వల్ల, రోడ్ల మీద జనసంచారం లేకపోవడం వల్ల వీళ్ళిద్దరినీ ఎవరూ గమనించలేదు. హిమాని ముఖం ఇంకా రామ్ చేతుల్లోనే ఉంది. రామ్ తొలి అదర సంతకానికి తన్మయత్వంతో కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది హిమాని. సిగ్గుతో అదురుతున్న హిమాని పెదవులను చూస్తూ మెల్లగా తన 2 కళ్ల మీద ముద్దు పెట్టుకున్నాడు రామ్. తన పెదవులపై ముద్దాడడానికి ముందుకు వంగబోతున్న రామ్ను కంగారుగా దూరంగా నెట్టేసి లోపలికి పరిగెత్తింది హిమాని. తన వెనకే వచ్చిన రామ్ తన చేతిని గట్టిగా పట్టుకునేసరికి కంగారుగా, ప్లీజ్ రామ్ వదులు అంటూ వదిలించుకునే ప్రయత్నం చేయసాగింది. ఇంతలో హిమాని వాళ్ళమ్మగారు, హిమా, ఈరోజేంటే 7:30 ఇంకా లేవలేదు, రోజు పొద్దున్నే లేచి ముగ్గులు వేసేదానే కదా అంటూ నిద్రపోతున్న హిమను వచ్చి లేపారు. దాంతో డిస్టర్బ్ అయిన నిద్రతో కళ్ళు తెరిచిన హిమానికి ఒక క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంటే తను పొద్దున్నే లేవడం, రామ్ వచ్చి తనను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకున్నాను అని అడగడం, తను సరే అని చెప్పడం, ఆయన తనను ముద్దు పెట్టుకోవడం, ఇవన్నీ తను కలగన్నానా అనుకుంటూ మనసులోనే ఆశ్చర్యపోసాగింది. అదేంటే లేటుగా లేచింది కాకుండా పిలుస్తుంటే మాట్లాడకుండా నీలో నువ్వే ఏదో ఆలోచన చేసుకుంటున్నావు అని అడిగింది వాళ్ళమ్మ జ్యోతి. అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన హిమాని, ఏం లేదమ్మా, రాత్రి త్వరగా నిద్ర పట్టలేదు, అందుకే పొద్దున్నే మెలకు రాలేదు, ఇప్పుడు వెళ్ళి ముగ్గేసి వస్తానులే అని లేస్తుంటే, ముగ్గు నేను వేసేసాలే కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, కాఫీ తాగుదు గాని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాంతో అమ్మో, ఇదంతా కళ, అయినా ఇలాంటి కళ వచ్చిందేంటి, లేచాక కూడా కాసేపు ఇదంతా నిజమే అనుకున్నా అని కంగారుగా అనుకుంది. కానీ అంతలోనే కళ అయినా కూడా ఎంత బాగుంది, బట్ నేను జాగ్రత్తగా ఉండాలి, లేదంటే రామ్ గారి ముందు నేను బయటపడిపోయేటట్లున్నాను అని అనుకుంటూ లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఆ తర్వాత ఒక 2 రోజులు మామూలుగా గడిచిపోయాయి. ఆ రోజు బుధవారం సాయంత్రం బ్యాంకు నుండి త్వరగా వచ్చేసిన రామ్, రాజు ఇద్దరు కొత్తగా రిలీజ్ అయిన సినిమాకి ఫస్ట్ షోకి వెళ్లారు. అక్కడ హిమాని తన 3 స్నేహితురాలతో కనిపించింది. మొదటగా వాళ్ళని చూసిన రాజు వెంటనే హిమాని దగ్గరికి వెళ్ళి, హాయ్ చెల్లెమ్మ అని పలకరించాడు. రాజు తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నాడా అనుకుంటూ అటువైపు చూసిన రామ్ కూడా అక్కడ హిమానీని చూసి సంతోషంగా తాను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. హిమాని వాళ్ళిద్దరిని చూసి, బాగున్నారా అండి అంటూ పలకరించింది. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ను వాళ్ళకు పరిచయం చేసింది. వాళ్ళకి కూడా రామ్ను పరిచయం చేసింది. అందరూ కలిసి రాజు వెళ్ళి టిక్కెట్లు తీసుకొచ్చాడు. అందరూ లోపలికి వెళ్ళారు. థియేటర్లో సీట్ల దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళ మొత్తం 6గురికి ఒకే లైన్లో మధ్యలో వచ్చేశాయి. వీళ్ళకి అటు చివర ఇటు చివర మగవాళ్ళు కూర్చొని ఉండడంతో ఇక చేసేదేమీ లేక మొదట రాజు కూర్చోగా, తర్వాత వరుసగా భవానీ, గాయత్రి, గౌరీ, హిమ, రామ్ కూర్చున్నారు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సినిమాని ఎంజాయ్ చేశారు. సినిమా అయిపోయాక బయటికి వచ్చిన తర్వాత రామ్ హిమానిని ఎలా వెళ్తున్నారు అని అడిగాడు. ఆటోలో వెళ్ళిపోతాం అని చెప్పింది. సరే అని రామ్ ఆటో మాట్లాడి హిమాని వాళ్ళను ఆటో ఎక్కమని చెప్పి రాజుతో కలిసి తను కూడా ఆటో వెనకాలే ఫాలో అయ్యాడు. హిమాని వాళ్ళ ఇంటి దగ్గర అందరూ ఆటో దిగే వరకు ఉండి వాళ్లకు బాయ్ చెప్పేసి రామ్ మరియు రాజు తిరిగి వెళ్ళిపోయారు. హిమాని మరియు తన ఫ్రెండ్స్ అందరూ రామ్ మరియు రాజుల వ్యక్తిత్వానికి ముగ్ధులైపోయారు. ఈ కాలంలో కూడా మగవాళ్లలో ఎంత మంచివాళ్ళు ఉన్నారా అంటూ తన ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతుంటే, హిమాని వాళ్ళ గురించి, వాళ్ళ మంచితనం గురించి తనకు తెలిసిందంతా వాళ్లతో చెప్పి తాను కూడా సంతోషపడింది. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా గుడ్ నైట్ చెప్పుకొని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. లోపలికి వచ్చిన హిమాని కూడా తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి అమ్మా నాన్నలకు గుడ్ నైట్ చెప్పేసి పడుకోవడానికి తన గదిలోకి వచ్చేసింది. మంచం మీద పడుకొని రాజు వాట్సాప్కి, థ్యాంక్స్ అన్నయ్య, గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టింది. అలాగే రామ్కి కూడా గుడ్ నైట్ రామ్ గారు అని పెట్టేసింది.
వెంటనే రామ్ నుండి సమాధానం వచ్చింది, గుడ్ నైట్ హిమగారు అంటూ. కానీ రాజు మాత్రం అప్పటికే నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు ఉదయం నిద్రలేచాక హిమ నుండి వచ్చిన మెసేజ్ చూసిన రాజు తనకు గుడ్ మార్నింగ్ చెల్లెమ్మ అని మెసేజ్ పెట్టి వెంటనే హిమానికి ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నావు చెల్లెమ్మ అంటూ అడిగాడు. ఏం చేయట్లేదన్నయ్య, ఖాళీగానే ఉన్నాను. నిన్న మీ ఇద్దరిని చూసిన తర్వాత నా ఫ్రెండ్స్ ముగ్గురు మీ ఇద్దరికి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు అని చెప్పింది హిమాని. అవునా, ఎందుకు అని అడిగాడు రాజు. మీరు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారని, ఈ కాలంలో మీలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారని మీ ఇద్దరిని ఒక్కటే పొగిడేశారనుకో అని చెప్పింది హిమాని. అది విన్న రాజు, భలేదానివమ్మా, నువ్వు నా చెల్లివి కదా, ఇక నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిందే కదా అని అన్నాడు రాజు. ఇంతలో అక్కడికి వచ్చిన రామును చూసిన రాజుకి ఒక ఆలోచన వచ్చి వెంటనే హిమతో, ఇదిగో రామ్ కూడా ఇక్కడే ఉన్నాడు, మాట్లాడమ్మా అంటూ ఫోన్ను రామ్ చేతికిచ్చాడు. రామ్ ఫోన్ తీసుకొని, హలో హిమాని గారు, గుడ్ మార్నింగ్ అండి అని అన్నాడు. తను కూడా గుడ్ మార్నింగ్ రామ్ గారు అని చెప్పింది. అమ్మా నాన్న బాగున్నారా అండి అని అడిగాడు. బాగున్నారండి అని చెప్పింది హిమాని. ఆ తర్వాత ఇంకేం మాట్లాడాలో తెలియక ఇద్దరు ఇబ్బంది పడిసాగారు. మీ ఆఫీస్లో వర్క్ ఎలా ఉందండి, తేలిగ్గా ఉందా అంటూ రామ్ మాటలు కలిపాడు. హిమ కూడా తన ఆఫీస్ విషయాలు చెబుతూ నిదానంగా తన మొహమాటాన్ని వదిలేసి ఫ్రీగా మాట్లాడసాగింది. అలా అలా ఇద్దరు తమ తమ మొహమాటాలను వదిలి ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారు. కాసేపు అయ్యాక రామ్కి బ్యాంకుకి వెళ్ళే టైం అవుతూ ఉండడంతో, బ్యాంకుకి వెళ్ళే టైం అయిందండి, ఇక ఉంటాను, సాయంత్రం బ్యాంక్ నుంచి వచ్చాక ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత రాజు వైపు చూసి, నువ్వు కావాలని నాకు ఫోన్ ఇచ్చావు కదా అని అడిగాడు రామ్. మరేం చేయమంటావు, నీ ప్రేమ విషయం నువ్వు చెప్పవు, నువ్వు చెప్పేలోపు కాలాలు కూడా మారిపోయేలా ఉన్నాయి. ఈ శీతాకాలం వెళ్ళిపోయి ఎండాకాలం కూడా వచ్చేసేలా ఉంది. కానీ నీ ప్రేమ మాత్రం శీతాకాలంలోనే ఆగిపోయేలా ఉంది. అందుకే నేనే ఈ విధంగా మిమ్మల్ని మాట్లాడుకునేలా చేశాను. అయినా ఎంత అవకాశం ఇచ్చినా కూడా నువ్వు మాత్రం నీ ప్రేమ విషయం చెప్పనే లేదు కదా అని అన్నాడు రాజు. ఏమోరా, నా ప్రేమ విషయం చెబితే తను నన్ను అపార్థం చేసుకుంటుందేమో, నా ప్రేమను రిజెక్ట్ చేస్తుందేమో అనే భయం నన్ను నా ప్రేమను బయటపెట్టనివ్వకుండా చేస్తోంది. అసలు నన్నేం చేయమంటావు అని అడిగాడు. ఆ మాటకు రాజు ఏదో చెప్పబోతుండగానే రామ్ మధ్యలోనే అడ్డుకుంటూ, సర్లే అవన్నీ తర్వాత, ముందు బ్యాంకుకి వెళ్ళే టైం అవుతుంది, పద పద అంటూ రాజును ఇంకేం మాట్లాడనివ్వకుండా బయలుదేరి తీశాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక రామ్ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, ఈ రాత్రికి బయలుదేరి నరసాపురం, రేపు ఉదయానికి వస్తున్నామని చెప్పాడు. హఠాత్తుగా ఏంటి నాన్న ఈ ప్రయాణం అని అడిగాడు రామ్. వచ్చాక చెబుతాలేరా అని ఫోన్ పెట్టేశారు ఆయన. అన్నట్లుగానే ఉదయం 6 గంటలకే రామ్ వాళ్ళ అమ్మ నాన్నగారు వచ్చేశారు. రాజు బయటికి వెళ్ళి అందరికీ కాఫీ టిఫిన్స్ పట్టుకొచ్చాడు. అందరూ టిఫిన్స్ తినేసి కూర్చున్నాక రామ్ అడిగాడు, ఇంత హఠాత్తుగా వచ్చారేంటి నాన్న అని. ఏం లేదురా, ఇక్కడ మా పిన్ని కూతురు ఉందని తెలిసింది. తనని చూసి 25 ఏళ్ళు అయ్యింది. అప్పట్లో మేమిద్దరం సొంత అన్నా చెల్లెలా ఎంతో ప్రేమగా ఉండేవారం. ఇంట్లో తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఆ రోజుల్లో ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఎవరినో పెళ్లి చేసుకొని మా అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. మా పిన్ని వాళ్ళు కూడా ఆ తర్వాత కోపంతో తన గురించి పట్టించుకోలేదు. నేను తను ఎక్కడుందో తెలుసుకోవాలని ప్రయత్నించాను, కానీ తెలుసుకోలేకపోయాను. ఆ తర్వాత నేను కూడా నా బిజినెస్ వ్యవహారాల్లో పడిపోవడం, తర్వాత పెళ్ళి, పిల్లలు, బాధ్యతల్లో ఇక తన గురించి ఆలోచించడమే మర్చిపోయాను. కానీ ఈ మధ్య హైదరాబాదులో నేను మీ అమ్మ ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ మా ఊరి అమ్మాయి ఒకరు కనబడి మా చెల్లిని ఇక్కడ నరసాపురంలో కలిశానని తన అడ్రస్ ఇచ్చింది. అందుకే ఇప్పుడు మా చెల్లెల్ని కలవడానికి మేమిద్దరం వచ్చాం అని చెప్పారు. మీ చెల్లి పేరేంటి నాన్న అని అడిగాడు. తన పేరు కుమారి. ఇంట్లో వాళ్ళందరం తనను పండు అని పిలిచేవాళ్ళు అని చెప్పారు. సరే నాన్న, నేను ఈరోజు బ్యాంకుకి సెలవు పెట్టి మిమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను, మీరు రెడీ అవ్వండి అని అన్నాడు రామ్. ఆ తర్వాత వాళ్ళు రెడీ అవుతుండగానే రామ్కి తన హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఈరోజు రేపు బ్యాంకులో ఇన్స్పెక్షన్ ఉందని, స్టాఫ్ ఎవరిని సెలవు పెట్టొద్దని చెప్పారు. అది విన్న రామ్ నాన్నగారు, పర్లేదు లేరా, మీ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోండి, నేను మీ అమ్మ మా చెల్లింటికి వెళ్తాం, అడ్రస్ ఉంది కాబట్టి ఎవరినో ఒకరిని కనుక్కొని వెళ్ళొచ్చేస్తాంలే అని చెప్పి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రామ్ నాన్నగారైన సూర్యనారాయణ, అమ్మ లక్ష్మి ఇద్దరూ కలిసి కారులో గూగుల్లో అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళ చెల్లి ఇంటి ముందు కారు ఆపారు. సరైన అడ్రస్కి వచ్చామని కన్ఫర్మ్ చేసుకున్నాక ప్రహరీ గేట్ తీసుకొని లోపలికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు. లోపల నుంచి సూర్యనారాయణ గారి చెల్లి కుమారి వచ్చి తలుపు తీసి,
ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళని చూసి, ఎవరండి మీరు? ఎవరు కావాలి? అని అడిగింది. కానీ సూర్యనారాయణ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన వైపే ఎంతో అభిమానంగా చూస్తూ ఉండడంతో, ఎవరైనా నన్నెందుకు ఇలా చూస్తున్నారు అనుకుంటూ అతని ముఖంలోకి ఆమె కూడా పరీక్షగా చూసింది. ఆ తర్వాత 2 నిమిషాల్లోనే ఆశ్చర్యపోతూ, అన్నయ్య, నువ్వేనా? నువ్వు మా సూర్య అన్నయ్యవేనా అంటూ ఉత్సాహంగా అడిగింది. అమ్మయ్య, అయితే నేను ఇంకా గుర్తున్నానన్నమాట. అందరితో పాటు నన్ను కూడా మర్చిపోయి ఉంటావేమో అనుకున్నాను అని. ఇంతకీ మేము లోపలికి రావచ్చా లేదా అని అడిగారు సూర్యనారాయణ. అయ్యో, సారీ అన్నయ్య, మిమ్మల్ని చూసిన సంతోషంలో మాటలే రాలేదు. లోపలికి రండి అంటూ అభిమానంగా లోపలికి తీసుకెళ్ళి వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టిన కుమారి, నీ పక్కనుంది వదిన కదా అంటూ, నమస్తే వదిన, బాగున్నారా అని పలకరించింది. బాగున్నాం కుమారి అన్నారు లక్ష్మి గారు. మా బావగారు మీ ఇంట్లో లేరా కుమారి అని అడిగాడు సూర్యనారాయణ. లేరన్నయ్య, స్కూల్కి వెళ్ళిపోయారు. ఆయన ఇక్కడ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తున్నారు అని చెప్పింది కుమారి. ఆ తర్వాత ముగ్గురు కలిసి వాళ్ళ పిల్లల గురించి, ఈ 25 వాళ్ళు గడిపిన జీవితం గురించి ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. కుమారి తన అన్నావదులతో సంతోషంగా కబుర్లు చెబుతూనే వంట పూర్తి చేసేసింది. ఈలోపు ఫొటోస్లోనే కుమారి తన భర్త సుధాకర్ గారిని, తన పిల్లలిద్దరినీ చూపించింది తన అన్నావదనకు. వాళ్ళు కూడా తన కొడుకు రామ్ ఫోటోని చూశారు. రామ్ ఫోటో చూసి ఆశ్చర్యపోయిన కుమారి, రామ్ నీ కొడుకా అన్నయ్య అంటూ ఆశ్చర్యపోయింది. ఆ మాటకు ఆశ్చర్యపోతూ, రామ్ మీకు తెలుసా అని అడిగిన సూర్యనారాయణతో, ఎందుకు తెలియదన్నయ్యా, వాడే మమ్మల్ని కాపాడాడు అని చెప్పింది కుమారి. ఇంతకీ ఆమె ఎవరో కాదు, హిమాని వాళ్ళ అమ్మగారే. ఆమె పూర్తి పేరు జ్యోతి కుమారి. మన హిమాని ఇంటికే ఇప్పుడు రాము వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. రామ్ నీ కొడుకా అన్నయ్య అంటే నా మేనల్లుడా అంటూనే రామ్కి వాళ్ళతో ఉన్న పరిచయం గురించి మొత్తం చెప్పింది జ్యోతి. అంతా విని రామ్ వాళ్ళ అమ్మ నాన్న ఎంతో సంతోషించారు. ఇంతలో రమణారావు గారు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చారు. ఇంట్లోకి రాగానే తన భార్య ఎవరో కొత్త వ్యక్తులతో మాట్లాడుతూ ఉండడం చూసి, ఎవరు జ్యోతి అని అడిగారు. జ్యోతి గారు వాళ్ళ అన్నావదనను భర్తకి, తన భర్తను అన్నావదనులకి పరిచయం చేసింది సంతోషంగా. అంతేకాదండి, మా అన్నయ్య కొడుకు ఎవరో తెలుసా, మన ఇంటికి వచ్చే రామే అని చెప్పింది. అది విని రమణారావు కూడా ఎంతో సంతోషించి, మీ పెంపకం చాలా బాగుంది బావగారు. రామ్ లాంటి మంచి అబ్బాయిని ఈ కాలంలో ఎక్కడా చూడలేదు. చాలా పద్ధతిగా పెంచారు అంటూ పొగిడాడు. ఆ విధంగా మాట్లాడుకుంటూ నలుగురు కలిసి సంతోషంగా భోజనం చేశారు. మధ్యాహ్నం రమణారావు కూడా స్కూల్కి వెళ్లకుండా సెలవు పెట్టేశారు. హిమాని తన ఫ్రెండ్స్తో కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళిందని, రాత్రికి తిరిగి వచ్చేస్తుందని చెప్పింది కుమారి. ఇక సాయంత్రం 7 అవుతుండగా రాజు దగ్గర నుండి ఫోన్ వచ్చింది సూర్యనారాయణ గారికి. అంకుల్, మీరెక్కడున్నారు? అడ్రస్ చెప్తే నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పాడు. వాట్సాప్ చేస్తున్నా, వచ్చేసేయ్ అని ఆయన చెప్పారు. దాంతో ఆ అడ్రస్ చూసుకుంటూ అక్కడికి వెళ్ళిన రాజు అది హిమాని వాళ్ళు అయ్యేసరికి ఆశ్చర్యపోతూనే లోపలికి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ మధ్య ఉన్న బంధుత్వం గురించి మొత్తం విన్న రాజు ఇక దాయటం అనవసరం అనిపించి రామ్ హిమానీని ఇష్టపడుతున్న విషయం మొత్తం అక్కడున్న నలుగురికి చెప్పేశాడు. హిమాని అంటే రామ్కి ఎంతో ప్రేమ అని, తన ప్రేమ విషయం హిమానికి చెబితే ఎక్కడ తనను అపార్థం చేసుకుంటుందేమో అని ఆ భయంతోనే చెప్పలేకపోతున్నాడని ఆ విషయం మొత్తం వాళ్ళతో చెప్పేశాడు. అంతా విన్న నలుగురు మొదట ఆశ్చర్యపోయినా కూడా తర్వాత చాలా సంతోషించారు. ఇప్పుడు ఇద్దరు బావమరదలు కూడా అయ్యారు కాబట్టి ఇక ఎలాంటి సంకోచం లేకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయచ్చు అని నిర్ణయించుకున్నారు. అప్పుడు రాజు, ఆగండి, అప్పుడే అందరూ అంతగా సంతోషించకండి. అసలు హిమాని మనసులో రామ్ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో మనకు తెలియదు కదా అని అన్నాడు. అది విన్న నలుగురు, నిజమే కదా అని దిగాలు పడిపోయారు. అప్పుడు రామ్ వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ, అయితే ఒక పని చేద్దాం, మనం బంధువులం అని పిల్లలకు తెలియనివ్వద్దు. వాళ్ళిద్దరి మనసుల్లో ఏముందో వాళ్ళ నోటి ద్వారానే తెలుసుకుందాం. అప్పటి వరకు మన బంధుత్వం బయటపెట్టకుండా మీరు హిమానీకి, మేం రామ్కి వేరే సంబంధాలు చూస్తున్నట్లు చెబుదాం. అప్పుడైనా వాళ్ళ మనసుల్లో మాటలు మనకు చెప్తారో లేదో చూద్దాం అని అన్నారు. దానికి అందరూ అంగీకరించి ఈ విషయం స్వాతికి కూడా చెప్పకూడదని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత రామ్ తల్లిదండ్రులు మరియు రాజు కలిసి హిమాని వాళ్ళ అమ్మా నాన్నలకు వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరి ఇంటికొచ్చేశారు.
వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి రామ్ ఇంట్లోనే ఉన్నాడు. మీ చెల్లిని కలిశారా నాన్నగారు? ఏమన్నారు? మిమ్మల్ని గుర్తుపట్టారా? అంటూ అడిగాడు. ఆ, వాళ్ళు కలిశారురా. బాగా మాట్లాడారు. బాగా సంతోషించారు కూడా అని చెబుతూ వరకు ఒక్కరే కూతురు. డిగ్రీ వరకు చదివింది. ఇంట్లోనే ఉంటుంది. తనకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఆ అమ్మాయి పేరు సీత. తను నాకు మీ అమ్మకి బాగా నచ్చింది. నువ్వు కూడా ఒప్పుకుంటే మీ ఇద్దరికీ పెళ్లి చేసేద్దామని మీ అమ్మ నేను అనుకుంటున్నాం. నీ ఉద్దేశం ఏంటి అని అడిగారు. ఆ మాటలు వినగానే రామ్ ఒక్కసారిగా డీలా పడిపోయాడు. ఏం మాట్లాడాలో అతనికి అర్థం కాలేదు. అతని కళ్ళ ముందు నవ్వుతూ నుంచున్న హిమాని రూపమే కనిపించింది. ఇంతలో రామ్ వాళ్ళ అమ్మగారు, ఏం మాట్లాడవేంట్రా? వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్దామా అని అడిగారు. నువ్వాగమ్మా, ఇప్పుడే కదా చెప్పావు, నన్ను ఆలోచించుకోనివ్వు అని చెప్పి వెంటనే లేచి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. రామ్ ముఖంలో కనబడుతున్న ఆలోచనలను పసిగట్టిన ముగ్గురు ముసిముసిగా నవ్వుకున్నారు. వెంటనే రాజు లేచి రామ్ దగ్గరికి వెళ్ళి, ఇప్పటికైనా నీ ప్రేమ విషయం కనీసం ఆంటీ అంకుల్ కన్నా చెప్పు, లేదంటే నీ ప్రేమను నువ్వు కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పాడు. ఎలా చెప్పమంటావురా? నాన్నగారు ఎన్నో సంవత్సరాల తర్వాత తన చెల్లిని కలిసిన సంతోషంలో ఉన్నారు. ఇప్పుడు నేను ఆయన చెల్లెల్ని కూతుర్ని పెళ్లి చేసుకోనని చెబితే నా కోసం ఏమీ అనకపోయినా మనసులో తన చెల్లి కూతుర్ని కోడలుగా చేసుకోలేకపోయానని బాధపడతారు. ఆయన్ని నేను బాధ పెట్టలేను. అలా అని హిమానిని కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకోలేను. అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా రాజు. నాకైతే పిచ్చెక్కిపోతుంది. హిమాని అంటే మాత్రం నాకు ప్రాణంరా. తనని నేను మర్చిపోలేను అని చెబుతూ ఉండగానే రామ్ కళ్ళలో సన్నటి కన్నీటి పొరని చూశాడు రాజు. అది చూసిన రాజుకి జాలేసి ఒక క్షణం నిజం చెప్పేద్దామా అని అనిపించినా కూడా పెద్దవాళ్లకిచ్చిన మాట కోసం ఏం మాట్లాడకుండా అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. మరోవైపు హిమాని వచ్చేటప్పటికి రాత్రి 8 గంటలయింది. రాగానే తన తల్లి ముఖం సంతోషంతో వెలిగిపోతూ ఉండడం చూసి ఆమె చుట్టూ చేతులు వేస్తూ, ఏంటి ఈరోజు మా అమ్మ ముఖం రోజు కన్నా వెలిగిపోతుంది అని అడిగింది. ఏమీ లేదురా, 25 సంవత్సరాల తర్వాత వాళ్ళ అన్నా వదనలు మన ఇంటికొచ్చి కలిశారు, అది సంగతి అని చెప్పారు రమణారావు. వావ్, అవునా అమ్మా? మరి అప్పుడే వెళ్ళిపోయారేంటి? ఉంటే నేను కూడా వాళ్ళని చూసేదాన్ని కదా అని అడిగింది హిమ. ఇదే ఊర్లో వదిన వాళ్ళ బంధువులింట్లో దిగారట. మళ్ళీ రేపు వస్తామన్నారులే అని చెప్పింది జ్యోతి. ఆ తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకొని డిన్నర్ చేసి హిమాని తన అమ్మా నాన్నలకు గుడ్ నైట్ చెప్పి పడుకోవడానికి బెడ్రూంలోకి వచ్చేసింది. మంచం మీద పడుకొని రాజుకి రామ్కి గుడ్ నైట్ మెసేజ్ పెట్టింది. అమ్మా నాన్న చెప్పిన మాటలకు ఆలోచనలతో సతమతమవుతున్న రామ్ వెంటనే హిమాని మెసేజ్ చూసి, హాయ్ హిమగారు అని జవాబిచ్చాడు. ఇంకా నిద్రపోలేదా రామ్ గారు అని మెసేజ్ పెట్టింది. లేదండి, నిద్ర పట్టడం లేదు. మీకు ఫోన్ చేయొచ్చా ఈ టైంలో అని అడిగాడు. చెయ్యొచ్చు అంటూ తానే ఫోన్ చేసింది హిమ. రామ్ హలో అనగానే ఆ రోజు ఉదయం తన ఫ్రెండ్స్తో కలిసి అన్నవరం వెళ్ళిన దగ్గర నుండి తిరిగి వచ్చే వరకు జరిగిన విషయాలన్నీ గలగలా మాట్లాడుతూ సంతోషంగా చెబుతూ ఉంది. ఆమె మృదుమధురమైన స్వరంతో తను చెప్పిన కబుర్లన్నింటినీ ఎంతో ఇష్టంగా వింటున్నాడు రామ్. ఆమె చెప్పడం పూర్తయిన తర్వాత హిమాని, ఏంటి రామ్ గారు, ఇప్పటి వరకు అన్ని మాటలు నేనే మాట్లాడుతున్నాను, మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అంది. మీరు చెప్పే కబుర్లన్నీ వింటూ నన్ను నేను మైమర్చిపోయాను అనేసి గబుక్కన నాలుక కరుచుకున్నాడు. ఇలా బయటపడిపోయానేంటి అనుకుంటూ. రామ్ చెప్పింది విన్న హిమాని ఆశ్చర్యపోతూ, ఏమన్నారు అని అడిగింది. అదేనండి, మీ కబుర్లన్నీ వింటూ ఉన్నా కదా, అందుకే మాట్లాడలేదు అంటూ సర్ది చెప్పాడు. సరే సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పండి, నేను వింటాను అని అంది సరదాగా నవ్వుతూ. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుండి మా అమ్మ నాన్న వచ్చారు. మా నాన్నగారి చెల్లెలి కూతుర్ని నేను పెళ్లి చేసుకోవాలని మా నాన్నగారి కోరికట. ఇందాకే నాతో చెప్పారు అని హిమానీతో చెప్పాడు రామ్. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని తొలి ప్రేమ సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.